అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం శిథిలాలను తొలగిస్తూ ఉండగా విమానం తోక భాగంలో మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. అది విమానంలో విధులు నిర్వర్తించిన ఎయిర్ హోస్టెస్ మృతదేహమని అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలం వద్ద నేషనల్ సెక్యూరిటీ గార్డులు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అధికారికంగా మృతుల సంఖ్య 275కు చేరింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ స్థానిక పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఎన్ఐఏ అధికారులు సైతం ప్రమాద స్థలిని సందర్శించారు. అటు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే శిథిలాలను తొలగిస్తూ ఉండగా విమానం తోక భాగంలో మృతదేహాన్ని గుర్తించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం బలి తీసుకుంది కేవలం వ్యక్తులను మాత్రమే కాదు, కొన్ని వందల కుటుంబాలను, ఓ తరం ఆశలను, భవిష్యత్తును. విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ బాధ్యతల నిర్వహణ కోసం వెళ్తున్నవారే. కొందరు కోటి ఆశలతో ప్రయాణమైతే మరికొందరు కుటుంబాన్ని వీడలేక బయలుదేరారు. గమ్యస్థానం లండన్ అనుకున్న వారి ఆలోచనలపై విధి కర్కశంగా దాడి చేసి వందల కుటుంబాల్లో తీరని కడుపు కోత మిగిల్చింది. కన్నవారికి, బంధుమిత్రులకు కనీసం చివరి చూపు కూడా దక్కలేదు. అహ్మదాబాద్ నుంచి లండన్ కు గురువారం బయలుదేరిన AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేక్ ఆఫ్ అయిన 33 సెకండ్లలోనే కుప్పకూలింది. విమానాశ్రయం సమీపంలోని మేఘానీనగర్ ఏరియాలో మెడికల్ కాలేజీ సమీపంలోని డాక్టర్స్ హాస్టల్ రూఫ్ టాప్ పై విమానం కుప్పకూలింది. దీంతో విమానంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. విమానంలో సిబ్బందితో సహా 242 మంది ప్రయాణిస్తూ ఉండగా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరు మాత్రమే బతికి బయటపడ్డారు. విమానం తోక భాగం భవనంపైనే చిక్కుకుపోయింది. మృతులలో 169 మంది భారతీయులు, 52 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్ ప్రజలు, 1 కెనడియన్ ఉన్నారు. విమానంలోని 11A సీటు దగ్గర కూర్చున్న బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే మృత్యుంజయుడిగా బయటపడ్డారు. మరోవైపు ప్రమాదానికి ముందు విమానం సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ చివరి 5 సెకండ్ల ఆడియో సందేశం ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అంటే అపాయం అపాయం అపాయం, శక్తి లేదు, ఒత్తిడి లేదు, కిందకు పడిపోతున్నామని అత్యంత ఆందోళనకరంగా చెప్పినట్టు రికార్డ్ అయింది. ఈ సందేశం అందిన వెంటనే విమానం కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.